ఇదిగోండి ఆల్రెడీ టీ పెట్టేసాను. ఆల్రెడీ టీ మరుగుతుంది. కొంచెం ఇలాచి కొంచెం మిరియాలు వేసుకుని పౌడర్ చేసుకున్నాను. కోల్డ్ చేస్తుంది కదా, కోల్డ్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. టీ ఎంత బాగా మరిగితే అంత సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఫాలో అవ్వండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టీకి. ఇంకొకసేపు మరిగించాక తీసేయచ్చు. ఇదిగోండి ఆల్రెడీ రైస్ అనేది దమ్ పెట్టేశారు. ఇప్పుడు వంకాయ ఫ్రై పెడుతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. 1 స్పూన్ పచ్చనపప్పు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు, జీలకర్ర అనుకున్నాను, కొంచెం జీలకర్ర, ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నా. ఎప్పుడు కరివేపాకు వేసిన, పచ్చిమిర్చి వేసిన పైకి అనేది తురగాలి. ఇప్పుడు ఈ మిక్సెస్ని కట్ చేసుకుని వేస్తున్నాం. ఫ్రైలోకి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అక్కడ కట్ చేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆవిరికి డ్రైగా రాదండి. నీటి పెట్టుకోగానే చేసుకోవాలి ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ వేస్తుంది సరిపోతే అప్పుడు వంకాయలు అయితేనండి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ బజ్జి పాలతో కూడా పెట్టేస్తున్నానండి. ఇదిగోండి బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే
ఫ్రై అనేది కొంచెం టేస్ట్గా వస్తుంది అన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఆల్మోస్ట్ తెలిసిన రెసిపీ అండి, మళ్ళీ ఏదో నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను అంతే. జస్ట్ క్యాజువల్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకోండి ఫ్రై. ఇప్పుడు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి నేను ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకుంటానండి. జస్ట్ హాఫ్ టేస్పూన్, జస్ట్ టేస్ట్ అన్నమాట. ఇందాకే సాల్ట్ వేసేస్తాను కదా, సో సాల్ట్ వాళ్ళు చెక్ చేసుకుని వేసుకుంటారు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే ఫ్రై అనేది అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో వంకాయ ఫ్రై అనేది అయిపోతుందండి. అంత శ్రమపడ అవసరం లేదన్నమాట. ఇదిగోండి దంచి వేసుకుంటున్నాను వెల్లుల్లి దెబ్బలు. ఇలా వేసుకుంటే ఫైనల్గా ఆయిల్లో ఫ్రై అయ్యి బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ కుక్ అయిన కన్నా లాస్ట్లో వేసుకుంటానే ఈ స్పైసెస్ అన్నీ యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకోటి కొంచెం లాస్ట్గా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇంతేనండి, వంకాయ ఫ్రై రెడీ. ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇంకా మజ్జిగ చారు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని, ఇదిగోండి కొంచెం కారం, ఇదిగోండి ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంకోండి ఇవి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుని ఇలా మధ్యసారి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోండి ఇలాగా ఫ్రై చేసుకుని వేసుకుంటే మజ్జిగ చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి వంకాయ ఫ్రై చేశాను, ఇంకా మజ్జిగ చారు చేశాను. ఆఫ్టర్ కుకింగ్ తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మనం ఎక్కువ బ్యాక్లాగ్స్ పెట్టేసుకుని చేసుకుందని చేద్దామంటాం, మళ్ళీ నెక్స్ట్ కిచెన్లోకి రాగుతారు. తిన్న వెంటనే మనకేమో లేజినెస్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడే చేసేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది.